మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య నామములో అనుదినము నూతనమైన వాగ్దానముతో మనందరము కూడా ఎంతో సంతోషిస్తున్నాం, ఎంతో ఆనందిస్తున్నాం. మన హృదయములో మన యేసయ్య ఉండటం వలన మనం ఎంతోనో ఆరోగ్యంగా ఉంటున్నాము కదా. మన ప్రభు అయిన యేసయ్యను మన అనుదినమునైనా మీరు మా హృదయములు ఉన్నట్లయితే మేమెంతో సంతోషిస్తాం, ఆనందిస్తామని బతిమలాడుకొని ఆయన నామములో ఉండుట వారు ఎంతో ధన్యులు. ఎందుకంటే ప్రభు అయిన యేసయ్యను నమ్మటం అనేది చాలా కష్టమైన విషయం. నమ్మిన వారికి చాలా సంతోషంగా ఆనందంగా ఆయనలో ఉన్నట్టి మంచి ఒక ఆలోచనలు తలంపులు ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఆయన ఆలోచన ఆయన తలంపుల్లో నువ్వు కలిగి ఉన్నట్లయితే, నీ హృదయంలో నీ యేసయ్య ఉన్నట్లయితే నీ హృదయం అంతా ఎంతో ఉత్సాహం సంతోషంతో ఉంటుంది కదా. అయితే ఈరోజు ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము రోమా పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిర్లక్ష్యం కలిగిన వారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. శ్రమయందు ఏమి కలిగి ఉండాలి? మనము ఓర్పు కలిగి ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. అయితే నిరీక్షణ గలవారై సంతోషించుతూ ఉండాలి. దేవుని పైన ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. జీవము గల దేవుని పైన మనకు నిరీక్షణ కలిగి ఉంటే, మన దేవుడు ఉన్నాడు కదా, మనకు ఎలా చింతలు బాధలు దేని గురించి మనం చింతించాలా? మరి చింతించుకోవద్దని అని చెప్తున్న గొప్ప దేవుని బట్టి ఎన్నోసార్లు ప్రభు మనతో మాట్లాడినాడు. దిగులు పడకము, చింతపడకము, ఆలోచన చేయకము, దేని గురించి ఆలోచన చేయకము, లోకము గురించి ఆలోచన చేయకము. లోక ఆలోచన కలిగినప్పుడు నువ్వు లోకములోనే అనేకమైన చింతలతో ఉంటావు కదా. అందుకే నువ్వు పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచన చేయాలి. ఓర్పు కలిగి ఉండాల. ప్రార్థన పట్టుదలతో చేస్తూ ఉండాలి. ప్రార్థన పట్టుదలతో అంటే ఏమిటి? ఉదయకాలం లేగానే ఆయన నామములో మనం ప్రత్యేకంగా మనం ఏర్పంచుకున్న మన దేవుడని నిరీక్షణ గల వారమై సంతోషముతో ఆనందముతో ఒక పట్టుదల కలిగి ప్రార్థన చేసుకోవాలని ప్రభు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం అలాంటి వారమైంటున్నామా? అలాంటి వారైతే నీ కుటుంబంలో దేవుని యొక్క మహా సంతోషం ఆనందమును చూడగలవు. కాబట్టి నీళ్ళున్నట్టు ఓర్పును బట్టి నీ కుటుంబాన్ని నువ్వు ముందుకు నడిపించుకోగలవు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనం అనుదినము ఓర్పు కలిగిన వారు ఉండాలి. ఒక్కొక్క దినము ఒక్కొక్క శ్రమలు మనందు వస్తాయి. వచ్చినప్పటికీ నీలో ఏముండాలి? ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు లేని మనిషి దేవుణ్ణి ప్రేమించలేడు, మనుషులను ప్రేమించలేడు. మరి ఓర్పు చాలా 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 ప్రాముఖ్యమైన విషయమే. కాబట్టి ఈరోజు ప్రతి మనిషిలో కూడా అపవాది సాతాను ఓర్పు లేని బిడ్డలుగా చేర్చున్నది. ఓర్పు సమాధానం లేని బిడ్డలుగా చేర్చున్నది. మాటలతోనే కోపముతోనే చెలరేగుతున్న ప్రతి కుటుంబములో అపవాది చేస్తున్న ఓర్పు లేకుండా చేర్చున్న దాన్ని మనము ఓర్పు కలిగి ఉండాలి. అది మన మధ్యలోనే ఓర్పు లేకుండా చేయాలని అటు ఇటు తిరిగి మనలోనికి రాబోచున్నదే సాతానును మనము దూరము చేసుకోవాలంటే మనలో నిరీక్షణ కలిగి దేవుని యందు ఉన్నట్లయితే ఓర్పు మనలో ఉంటుంది. దేవుడు ఉన్నాడు కదా, నాకేమి భయము, నా తండ్రి ఉన్నాడు కదా, నాకేమి భయము అన్నట్టుగా ఒక ధైర్యము కలిగి ఓర్పు కలిగి ఉన్న కుటుంబములో ఆయన ఆనందము మా సంతోషమును చూడగలరు కదా. మరి ప్రభు ఈరోజు మనకిచ్చిన ఈ కృపను బట్టి మనందరం కూడా సంతోషించాలి, ఆనందించాలి, ప్రభునామందు ఓపిక జీవించాలి. అంతేకాకుండా నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడుగా ఉన్న దేవుడుగా ఉన్నానంటున్నాడు. మనం విడిపించటానికి రక్షించటానికి నేను నీకు తోడై ఉన్నా దేవుడై ఉన్నాను. కాబట్టి చింత బాధలన్నీ వదిలి దిగులు వదులుకొని మనం రక్షించే దేవుడు, మనం నడిపించే దేవుడు, మనకు తోడుగుండే దేవుడు అనుదినము ఆయనతోనే మనం మాట్లాడుచుండగా
ఆయన మనలను మరిచిపోయే దేవుడి కానే కాడు. దేవునికి స్తోత్రం. సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవగల తండ్రి, పరిశుద్ధుడా, నిరీక్షణ కలిగి ప్రభువా నీలోనే సంతోషించి నీలోనే ఆనందం కలిగి ప్రభువా మమ్మల్ని రక్షించేవాడివి, కాపాడేవాడివి, కరుణించేవాడి. ఇదిగో నీ చిత్తంలో నీ కృపలో తండ్రి ఒక్కొక్క దినం మాకు ఇచ్చిన ప్రభా, మరి నాయన మేము ఓర్పు కలిగి నా తండ్రి నాయన పట్టుదలతో నా ప్రభా ప్రార్థన చేసి నీకు మహిమ కలిగినట్టుగా నిన్ను గణపరిచిన వారుగా మా హృదయంలో ఒక ఆనందాన్ని తండ్రి ఉదయమున తండ్రి నైనా మేము నాయన మీలో సంతోషించి మా పని బాటలు ఎందును మా కుటుంబంలో తండ్రి నాయన సాయంత్రం నా ప్రభా మళ్ళీ తిరగా పండుకునే సమయం అంత వరకు మళ్ళీ తిరగా ప్రార్థనలో నిన్ను జ్ఞాపం చేసుకున్నంత వరకు నీ కాపుదల ప్రతి దినము ప్రతి బిడ్డకు సహాయం దయచేయమని, ఓర్పు దయచేయమని, సమాధానం దయచేయమని, నీ కృపలో నీ బిడ్డలను దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.